నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేయడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. 6 వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు పయనిస్తున్న కారును అడ్డగించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడి చేశారు. మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లికార్జున్ అనే ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీని మోహన్ రెడ్డిని పోలీసులే నిర్బంధించారు. ఎన్నికలు జరిగే ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేస్తున్నారు. ఎత్తుకోపోయారన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేయడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను అడ్డగించి కిడ్నాప్ చేయడమే కాకుండా వారిపై దాడికి దిగారు ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు. అది అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే 5 మంది ఎంపీటీసీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ కి దగ్గరలో ఆ కారుని అడ్డగించి వారిని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వారిపైన దాడికి దిగారు. రత్తమ్మ అనేటువంటి మహిళా ఎంపీటీసీకి తీవ్రమైనటువంటి రక్తగాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. మల్లికార్జున అనేటువంటి ఒక ఎంపీటీసీని ఏకంగా కిడ్నాప్ చేసి కారులో పట్టుకెళ్లిపోవడం కూడా జరిగింది. మరోవైపు పోలీసులు ఎదుటే ఈ తతంగం మొత్తం జరుగుతున్నా కూడా వాళ్ళు ఏమాత్రం చెల్లించడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి పోలీసులు ఎవరిని కూడా నిలువరించే ప్రయత్నం కావచ్చు, అడ్డగించేటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. అతి దారుణంగా విజువల్స్ లో చూడొచ్చు. ఒక మహిళా ఎంపీటీసీని ఎంత బలవంతంగా కారెక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆమె పైన దాడి చేశారనేటువంటి విజువల్స్ కూడా చాలా స్పష్టంగా సాక్షి టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. అదే విధంగా మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులే ఏకంగా సీన్ లోకి దిగి వాళ్ళు ఆయన నిర్బంధించి ఎక్కడ దాచిపెట్టారో తెలియనటువంటి పరిస్థితి. అంటే 12 మంది ఎంపీటీసీలు ఉన్నటువంటి ఆ వింజమూరు ఎంపీపీ ఎన్నికకు సంబంధించి 6 మంది ఇటు వైసీపీ వైపు ఉన్నారు, 6 మంది టీడీపీ వైపు ఉన్నప్పటికీ కూడా మరో వ్యక్తి యొక్క మద్దతు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళని భయాందోళనకు గురి చేయడం, దాడి చేయడం వంటి కార్యక్రమాలను ఎమ్మెల్యే ఎంపీడీఓ కార్యాలయంలోనే కుర్చీ వేసి కూర్చోడమని వర్గీయుల చేత ఈ దాష్టికాలన్నీ చేయించడం పైన సర్వత్రా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కార్తిక్ అండ్ లోకేష్, ఇదంతా కూడా అక్కడ పోలీసుల సమక్షంలో జరుగుతుంది, అది కూడా నడి రోడ్డు పైన. ఇంతమంది అధికారుల ముందు జరుగుతున్నా ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది? ఇంకోటి, ప్రజాస్వామ్యయుతంగా ఎందుకు వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు? ఖచ్చితంగా పోలీసుల ముందే అక్కడ జరుగుతున్నటువంటి కిడ్నాప్ కలకలాన్ని మొత్తాన్ని కూడా సంబంధించి వింజమూరుకు సంబంధించినటువంటి సిఐ కావచ్చు, పోలీసు యంత్రాంగం మొత్తం చూస్తూనే ఉంది. మరోవైపు ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టెస్ట్ వేసి కూర్చున్నారు. ఆయన అనుచరులందరూ కూడా లోపల వీరంగం సృష్టిస్తున్నారు. మరోవైపు బయట ఈ కిడ్నాప్ కలకలం. వీటన్నిటిని ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికను ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీల పైన దాడికి దిగడాన్ని పలువురు విమర్శకులు విమర్శించడమే కాకుండా పోలీసుల తీరుపైన కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అండ్ లోకేష్, ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో మహిళని కూడా చూడకుండా లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమందిని కారులో నెట్టేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దారుణంగా పరిస్థితులు అక్కడ ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? ఖచ్చితంగా ఏదైతే వింజమూరు ఎంపీపీకి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎంపీపీగా ఉన్నటువంటి అతని పైన ఇటు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తమ పార్టీకి సంబంధించినటువంటి నేతని ఎంపీపీగా ఎన్నుకోవాలి అనేటువంటి ఒక దురాలోచన చేశారు. అందులో భాగంగా కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం, నయానో భయానో లేదా ఆశ చూపో మరే అనేకమైనటువంటి చర్యలు చేశారు. అయినప్పటికీ కూడా 6 మంది ఎంపీటీసీలు బలంగా కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. అయితే ఇంకొక ఎంపీటీసీ వర్గీయ మద్దతు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది. ఈ ఎంపీపీ ఎన్నికలో గెలుపొందాలంటే దానికి ఎందాకైనా చేయడానికి, అంటే దేనికైనా తగాయించడానికి సిద్ధమైనటువంటి ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు ఇవాళ ఈ కిడ్నాప్ కలకలం సృష్టించడం, మహిళా ఎంపీటీసీ పైన దాడికి తెగబడడం, అదంతా పోలీసుల సమక్షంలోనే నిర్వహించడం, మరో ఎంపీటీసీని పోలీసులను ఉపయోగించి నిర్బంధించినటువంటి చర్యలను తీవ్రమైనటువంటి రూపంగానే చూడాలి. దీనిపైన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయడమే కాకుండా న్యాయపరమైనటువంటి పోరాటం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోకేష్, బెదిరించడం, లేదంటే దాడి చేయడం, లేదంటే కిడ్నాప్ చేయడం, లేదంటే
అంటే పూర్తిగా వాళ్ళని ఆ దరిదాపుల్లో కూడా ఉండకుండా చేయడం ఇదే అవలంబిస్తుంది టీడీపీ ప్రతి ఎన్నికలో కూడా. ఇప్పుడు ఈ ఎంపీపీ ఎన్నికల్లో కూడా ఓటేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ ప్రజాస్వామ్యతంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేయిస్తున్నారు. సో మెయిన్ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్పట్లేదా? కనీసం పోలీసులు అట్లీస్ట్ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే ఈ ఎంఆర్ఓకి సంబంధించినటువంటి కార్యాలయం ఎదుట కావచ్చు, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కావచ్చు, 2 సార్లు కూడా ఈ కిడ్నాప్ అటెంప్ట్ జరిగింది. అది పోలీసుల సమక్షంలోనే. అంటే ఆ వింజమూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ పోలీసులు అందరూ తెలిసినటువంటి వ్యక్తులే ఏ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వర్గీయులు కిడ్నాప్ పాల్పడుతున్నారు, తమ కళ్ళ ముందే పాల్పడుతున్నారు అనేటువంటి విషయం కూడా తెలుసు. అంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో ఒక ఆదేశం అందింది. అంటే ఎమ్మెల్యే నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు, తమ ముందు ఇలాంటి కిడ్నాపులు జరిగినా, దాడులు జరిగినా, హత్యలు జరిగినా కూడా ఏమాత్రం చెల్లించవద్దు అని ఎమ్మెల్యే కాకర్ల నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోనే పూర్తిగా పోలీసులు కూడా చోద్యం చూస్తూ వహించారు. మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఏంటి సార్ అసలు మీరు చూస్తూ ఊరుకోవడం ఏంటి, ఇది న్యాయమా, మీ ముందరే మీ కంటి ముందరే ఇలాంటి దారుణాలు చేస్తున్నారు, దాడులకు దిగాయిస్తున్నారు, మరో ఎంపీటీసీని కారులో పట్టుకెళ్లిపోయారని చెప్తుంటే కూడా వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వనటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ లోకేష్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేయడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. 6 వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు పయనిస్తున్న కారును అడ్డగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీలపై ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడి చేశారు. మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లికార్జున్ అని ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులే నిర్బంధించారు. ఎన్నికలు జరిగే ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేయడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. 6 వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు పయనిస్తున్న కారును అడ్డగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీలపై ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడి చేశారు. మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లికార్జున్ అని ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులే నిర్బంధించారు. ఎన్నికలు జరిగే ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేస్తున్నారు. ఎత్తుకోపోయారన్న నువ్వు ముందుకో అనుకుంటున్నా